అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవితాన్ని మించిన జ్ఞాపకం. రచయిత ఉప్పునూతల నరసింహారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, సాయిశ్రీ వారి కథా చర్చల్లో పాల్గొని వారం రోజుల తర్వాత ఇంటికి చేరాను. భోజనం చేసి హాయిగా కునుకు తీద్దామని బెడ్ మీద ఇలా వాలానో లేదో ఫోన్ రింగ్ అయ్యింది. విసుగ్గా బెడ్ మీద నుంచి దిగి ఫోన్ ఎత్తి హలో అన్న నేను, హలో కృష్ణ, నేను శ్రీనును అనగానే మబ్బు విడిపోయింది. ఎంతో ఆత్మీయ మిత్రుడైన శ్రీనివాసు ముదురు వయసులో పెళ్లి చేసుకున్నాడు. పాలు దొరుకుతూ ఉంటే బర్రెను కొనే మూర్ఖుణ్ణి కాను అనేవాడు మేము పెళ్లి ఊసెత్తగానే. అట్లాంటి శ్రీనివాసు అనుకోకుండా పెళ్లిపీట ఎక్కితే నేను వెళ్ళలేకపోయాను. కథా చర్చల్లో పాల్గొనాల్సి రావటంతో బాధపడుతూ గ్రీటింగ్ పంపి ఊరుకున్నాను. ఏ విధంగా సంజాయిషి చెప్పాలా అని ఆలోచించే వ్యవధి లేకుండా పిడుగులా ఫోన్ ద్వారా పిలుపు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, కృష్ణ, నేను నీ సంజాయిషి వినను, కానీ గంటలో ఇంటికి వచ్చేయి, నీతో కలిసి క్లోజ్ ఫ్రెండ్స్ నలుగురికి పార్టీ ఇస్తున్నాను అంటూ సమాధానం వినకుండా ఫోన్ పెట్టేశాడు. శ్రీనివాస్ మంచి జర్నలిస్టు. ఎన్నో కొత్త పదాలు వాడుతూ సాహిత్య విలువల గురించి చర్చించే శ్రీనివాసు సినిమా మాటల రచయితగా నా ఎదుగుదలకు ఎంతో స్ఫూర్తి. నాలోని బద్ధకాన్ని పారదోలి హుషారును అరువు తెచ్చుకొని వెంటనే తయారై శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నాను. నేను వెళ్ళేసరికి డాక్టర్ పిఎస్ రెడ్డి, మోహన్ రావు, గోపీనాథ్ అక్కడే రెడీగా ఉన్నారు. టేబుల్ మీద మందు, అందులోకి కావలసిన ముడి పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. నేను రాగానే శ్రీనివాస్ పీటర్ స్కాట్ విస్కీ ఫుల్ బాటిల్ ఓపెన్ చేసి 5 గ్లాసుల్లో పోసి సోడా కలిపాడు. గ్లాసు చేతిలోకి తీసుకొని అందరికీ చీర్స్ చెప్పాడు శ్రీను. మేమంతా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు శ్రీను అంటూ మా విస్కీ గ్లాసులు ఎత్తి శ్రీనుకు చీర్స్ చెప్పాం. విస్కీ గొంతుల్లోకి పోతోంది. ఒక పెగ్గు పడందే శ్రీను మూడులోకి రాడని నాకు తెలుసు. అందరూ ఏదో మాట్లాడుతూ ఉన్నా శ్రీనివాసు రెండో పెగ్గు చేతికి అందుకునే వరకు మౌనంగా ఉన్నాను. అప్పుడు, సారీ శ్రీను, పెద్ద బ్యానర్తో పని, మంచి హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్టు, బలమైన డైలాగులు పడంది పిక్చర్లో కథ తేలిపోతుంది. చిత్రమంతా డైలాగుల మీద ఆధారపడి ఉంది. అందుకే పెళ్ళికి రాలేకపోయాను. నన్ను క్షమించరా అన్నాను నవ్వుతూ. శ్రీను ముఖంలో చిన్న నవ్వు. అప్పుడు మోహనరావు కలగజేసుకుంటూ, ఈ కాలంలో ఎవరన్నా ప్రేమ కోసం త్యాగం చేసిన హీరోయిన్ పాత్రలు చేస్తే నవ్వు వస్తుంది. నిజ జీవితంలో ఎంతమందిని చూడగలం? ఉమ్మడి కుటుంబాలను విడదీసిన స్త్రీలు, అందచందాలతో ఆకర్షించి పచ్చని సంసారాలు నడివీధి పాలు చేసిన స్త్రీలు. అసలు స్త్రీ అంటేనే అసూయకు మారుపేరు. మగవాడి త్యాగమే గొప్పది. మీరు వ్యామోహం అని పేరు పెట్టినా మగవాని ప్రేమలోనే త్యాగం ఎక్కువ అంటూ ముగించాడు. స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతూ సీత, అనసూయ, సావిత్రి గురించి నేను పిఎస్ రెడ్డి మాట్లాడాము. అందుకు పూర్తి వ్యతిరేకంగా శ్రీనివాస్, మోహన్ రావు వాదించసాగారు. మూడో పెగ్గు నడుస్తోంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న గోపీనాథ్ తాను మాట్లాడబోతున్నట్లుగా ఓ పొడిదగ్గుతో సంకేతం ఇచ్చాడు. వాదించి అలసిపోయిన మేము గోపీనాథ్ ఏం చెబుతాడో వినాలని దృష్టి అతని వైపు కేంద్రీకరించాము. ఫ్రెండ్స్, మీ వాదన అప్పటి నుండి వింటున్నాను. నా జీవితంలో జరిగిన ఓ సంఘటన మీ ముందు ఉంచుతాను. ఆ తర్వాత స్త్రీ విషయంలో మీరు ఒక నిర్ణయానికి రండి అంటూ గోపీనాథ్ ప్రారంభించాడు. మా నాన్నగారు సివిల్ ఇంజనీరుగా నెల్లూరులో ఉద్యోగం చేస్తున్న రోజులవి. అప్పటికి నాకు 16 సంవత్సరాలు. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాను. నా క్లాస్మేట్ శేఖర్ బ్యాచులర్ క్వార్టర్స్లో రూమ్ తీసుకొని ఉండేవాడు. నేను అతనితోనే ఆ రూమ్లోనే ఉండేవాణ్ణి. ఆ బ్యాచులర్ క్వార్టర్స్ అనే ఆ బిల్డింగుకు ఓ చరిత్ర ఉంది. అంతకు పూర్వం ఆ పాత బిల్డింగులో ఇంటి యజమాని వేశ్యాగృహం నడిపేవాడు. పోలీస్ మామూళ్లతో కొన్ని సంవత్సరాలు నిరాటంకంగా నడిచింది. కొత్త ఎస్ఐ రాకతో అతనికి కష్టాలు మొదలైనాయి. ఎస్ఐకి కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. ఆయన తండ్రి, తాత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవాళ్ళు. డ్యూటీలో చేరగానే అతని దృష్టి ఈ వేశ్యాగృహం మీద పడింది. యజమానిని పిలిచి నచ్చజెప్పాడు ఖాళీ చేయించమని. ఇది మామూలుగా
ప్రతి కొత్త ఎస్ఐ రాగానే చెప్పే నీతులే మామూలు పెంచమని పరోక్షంగా తెలియజేయటం అని ఇంటి యజమాని భావించి తన వ్యాపారం యథావిధిగా కొనసాగించాడు. ఒకనాడు ఎస్ఐ రైడింగ్ జరిపాడు. ఆడవాళ్ళందరినీ బస్ డిపో చేర్చి సామానుతో సహా నెల్లూరు జిల్లా పొలిమేరలో లేకుండా పంపించి వేశాడు. ఇంటి యజమానిని వారం రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచాడు. ఎవరి రికమెండేషన్ పనిచేయలేదు. చివరకు ఆ ఇంటి యజమాని ఆ ఇంటిని పవిత్రంగా ఉంచుతానని వాగ్దానం చేయటమే కాకుండా విద్యార్థులకు మాత్రమే ఉండటానికి కిరాయికిస్తానని ఒప్పుకున్న తర్వాత వదిలిపెట్టాడు. ఆ విధంగా బ్రోతల్ హౌస్ కాస్త బ్యాచిలర్ క్వార్టర్స్గా మారిపోయింది. ఇంత చరిత్ర గల ఆ ఇంట్లో ఇప్పుడు అంతా విద్యార్థులే. ఆ ఇంట్లోకి ఆడపురుగు సహితం నిషేధం అన్నంత స్ట్రిక్టుగా ఇంటి యజమాని ప్రవర్తిస్తున్నాడు. ఓ రోజు రాత్రి సెకండ్ షో సినిమా చూసి వచ్చాక పక్క మీద అటూ ఇటూ ఎంత దొర్లినా నాకు నిద్ర పట్టలేదు. యూరిన్కి వెళ్ళి వద్దామని లేచి మెట్ల పక్కగా చివరలో ఉన్న టాయిలెట్స్ వైపు బయలుదేరాను. ఆ దారిలోని చివరి రూమ్ని స్టోర్ రూమ్గా వాడేవాడు ఇంటి యజమాని. ఒకప్పుడు లాడ్జీలోని విరిగిన మంచాలు, పనికిరాని పరుపులు అన్నీ ఆ స్టోర్ రూమ్లో ఇప్పటికీ ఉన్నాయి. ఆ రూమ్ దాటి వస్తూ ఉండగా చిన్నగా మనుషుల అలికిడి వినవచ్చింది. పాడుబడ్డ రూమ్లో మనుషుల సవ్వడికి ఆశ్చర్యపోయాను. రూము కిటికీ వద్దకు చేరి పరీక్షగా విన్నాను. ఓ గొంతు అమ్మాయిది, రెండో గొంతు ఇంటి యజమానిది. లోపల మసకగా వెలుతురు. అతను ఆమెను ముంతాజ్ అంటూ ముద్దుగా పిలవటం స్పష్టంగా విన్నాను. ఇంతలో ఆ అమ్మాయి లేచి అతనికి ఏదో సైగ చేసి బయటకు రావటం గమనించి పక్కకు తప్పుకున్నాను. నన్ను గమనించకుండా ఆ స్త్రీ బాత్రూమ్స్ వైపు అడుగులు వేసింది. నేను ఓ 2-3 అడుగులు వేసేసరికి ఆమె సర్రున వెనక్కి తిరిగింది. మొదట భయపడ్డా నన్ను వెన్నెల వెలుగులోకి పరీక్షగా చూసి ఏంటబ్బాయి అంది. నీవు కావాలి అన్నాను ధైర్యంగా. ఆమె నన్ను మరోసారి పరీక్షగా చూసింది. ఆమె ముఖంపై చిరునవ్వు. ముంతాజ్ నా తలను చేతులతో వంచి గాఢంగా పెదవులపై ముద్దు పెట్టుకుంది. నెమ్మదిగా అతను ఉన్నాడు. కుదరదు, రేపు ఉదయం జగదంబ సెంటర్కు సరిగ్గా 11 గంటలకు వచ్చి ఉడిపి హోటల్ వద్ద ఉండు అంటూ మళ్ళీ ఆ రూంలోకి వెళ్ళిపోయింది. ముంతాజ్ లేత ముఖంలో ప్రేమ సాగరమే దాగి ఉంది అనిపించింది నాకు. పచ్చని పసిమిఛాయలో మెరిసిపోయే ముంతాజ్ రూపాన్ని కళ్ళలో నింపుకొని ఆ రాత్రంతా జాగారం చేశాను. ముంతాజ్ అందానికి రెట్టింపు మెరుగులు దిద్దేది ఆమె కళ్ళే. విశాలమైన కళ్ళల్లో వింత ఆకర్షణ శక్తి దాగి ఉంది. సూటిగా ఆమె కళ్ళలోకి చూసి వివశ్యుడు కానివాడు ఉండడేమో. ఆమె కళ్ళలో ఆ మెరుపు ఉంది. అలాంటి కళ్ళు కోటికో జత ఉంటాయేమో. అంత అద్భుతమైన కళ్ళు ముంతాజ్వి. ముంతాజ్ ఇచ్చిన తొలి ముద్దుతో పులకరింత, శరీరమంతా ఏదో మైకం కమ్మినట్లుగా ఉంది. ఉదయం లేవగానే శేఖర్తో, నేను ఈరోజు కాలేజీకి రావటం లేదు, నా అటెండెన్స్ కూడా నీవే పలుకు అంటూ అతనికి మాట్లాడడానికి మరో అవకాశం ఇవ్వకుండా ఇంటికి పరుగెత్తాను. ఇంట్లో చెల్లితో ముచ్చట్లు చెబుతూ, అమ్మతో గారాలు పోతూ మంచి బట్టలు వేసుకొని తయారయ్యాను. అప్పుడు అమ్మ ముందు ఇండెంటు పెట్టాను. అమ్మ, నేను కాలేజీ చెస్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాను. ఫ్రెండ్స్ అంతా పార్టీ అడిగారు. ఓ 50 రూపాయలు ఇవ్వవే అంటూ వెంటబడ్డాను. చెల్లి శైలజ కళ్ళలో ఆశ్చర్యం. సరదాగా తనతో ఆడితేనే ఎన్నడూ గెలవని నేను కాలేజీలో గెలవటమా అని సందేహపడే దాని మొహం చూసి నువ్వు ఊరుకోవే అన్నట్లు కళ్ళతో సైగ చేశాను. ఫస్టుకు మళ్ళీ ప్యాకెట్ మనీ అడగద్దు అంటూ అమ్మ అలమారులో నుండి 50 రూపాయలు తీసి ఇచ్చింది. 20 సంవత్సరాల క్రితం 50 ఎంత పెద్ద మొత్తమో మీకు చెప్పక్కర్లేదు కదా. జేబులో డబ్బుతో జగదాంబ సెంటర్కు అరగంట ముందుగా చేరాను. అనుకున్న టైంకు ముంతాజ్ వచ్చేసింది. వెలుతురులో ముంతాజ్ను చూసి నా కళ్ళు మరింతగా విప్పారాయి. ఆనాడు షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించాడు. ఆ ముంతాజ్ అందానికి ఈ ముంతాజ్ ఏమాత్రం తీసిపోదు, ముఖ్యంగా ఆమె కళ్ళు. ముంతాజ్ నన్ను ఎంతో ఆరాధనగా చూస్తూ చిన్నా అంది. ఆ క్షణాన ముంతాజ్ నాకు పెట్టిన ముద్దు పేరది. ఉడిపి హోటల్లో భోంచేద్దాం అంది. ఇద్దరం హోటల్ ఫ్యామిలీ రూమ్లో కూర్చొని
జన్మ జన్మల పరిచయం ఉన్న వాళ్ళలా ఎంతో ఆప్యాయంగా ముచ్చటించుకుంటూ భోంచేశాం. హోటల్ నుండి బయటికొచ్చాం. రోడ్డు పక్కగా 2 మూరల మల్లెదండ కొని ముంతాజ్కిచ్చాను. ముంతాజ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. పక్కనున్న పాతాళ భైరవి సినిమా ఆడే పాత టాకీస్కే ముంతాజ్ తీసుకెళ్ళింది. పై క్లాసులో ఖాళీగా ఉంది. తోటరాముడు ప్రేయసి కోసం పడే బాధ చూసి ముంతాజ్ కన్నీరు కార్చింది. ముంతాజ్ మాటల్లో నేను గ్రహించింది ఆమె ప్రియుని పోలికలు నాలో ఉన్నాయని. తాను కోరుకున్న వానితో తల నిండా పూలు పెట్టుకొని సినిమా చూడాలన్నది ముంతాజ్ తీరని కోరిక. భర్తను పొందలేని ముంతాజ్ ఆ క్షణానికి నన్నే భర్తగా ఊహించుకుంది. ఆ ఊహను గుండెల్లో శాశ్వతంగా పదిలపరచుకోవాలని నిర్ణయించుకుంది. ముంతాజ్ నా తలను ఒళ్ళోకి తీసుకొని నిమురుతూ, నమ్మి వచ్చిన ప్రేయసి కోసం అందరూ తోటరాముడంతా నిజాయితీగా ఎందుకుండరు అంది. నాకు మాత్రమే వినిపించనంత నెమ్మదిగా. ముంతాజ్, నేను అలాంటి వాణ్ణి కాదు. నీకోసం ప్రాణం ఇస్తాను అన్నాను ఎంతో ఆవేశంగా. పిచ్చి అంటూ పేలవంగా నవ్వింది ముంతాజ్. రత్నంగా ఉన్ననాడు రాయిని కమ్మంటూ విసిరి వెళ్ళాడు. ఈనాడు రాయిని రత్నం కమ్మంటే అవుతుందా అంది. ఆనాడు ఆమె భావం గ్రహించలేకపోయాను. ముంతాజ్ వడిలో తల పెట్టుకొని తృప్తిగా కళ్ళు మూసుకున్నాను. నాకు మాత్రమే వినిపించేంత చిన్నగా అయినా స్పష్టంగా ముంతాజ్ తనలో తాను అనుకోసాగింది. నీవి అవే నీలి కళ్ళు, అదే గిరిజాల జుట్టు, నీ లేత పాల బుగ్గలు అతని బుగ్గల కన్నా నున్నగా ఉన్నాయి. అతనిలానే వయసుకు మించిన భారీ శరీరం. నీకన్నా అతని పెదవులు తమలపాకు నమిలితే ఎర్రబడ్డట్టు ఎప్పుడూ ఎర్రగా నిగనిగలాడుతూ ఉండేవి. చూడగానే ఆకర్షించే సమ్మోహన రూపం. అంతటి అందగాడు నన్ను ఆరాధనగా చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా ఉండేది. ఊరుమ్మడి బావికాడ రోజూ తెల్లవారుజామున ఇంట్లోకి మంచినీరు తెచ్చేదాన్ని. ఇది పసిగట్టి నాకంటే ముందు బావి వద్దకు చేరేవాడు. ముంతాజ్ అంటూ మాట కలిపాడు. అవకాశం దొరికినప్పుడల్లా నన్ను ముట్టుకొని మురిసిపోయేవాడు. ఒకనాడు ఎవరూ లేని సమయంలో నన్ను దగ్గరకు తీసుకొని పెదవులపై గాఢంగా ముద్దెట్టాడు. తొలి ముద్దు నన్ను మైకంలో పడేసింది. అందులో నుండి తేరుకోకముందే ఇరువురం పట్నం చేరాం. తెచ్చిన డబ్బు నగలు దగ్గర పడ్డ కొద్దీ అతని ప్రేమ మైకం కరిగిపోసాగింది. ఒకరోజు ఉదయం లేచి చూస్తే అతను లేడు. చిన్న ఉత్తరం ఉంది. ముంతాజ్, మీరు ముస్లింలు, నేను హిందువును, అందున బ్రాహ్మణ్ణి. మన పెళ్ళి శాస్త్రాలు ఒప్పుకోవు. నీవు మంచి అందగత్తెవు. నీ మతం అబ్బాయినే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు అంటూ బ్రాహ్మణుడు కదా దీవించి నా జీవితం నుండి తప్పుకున్నాడు. అతని దృష్టిలో రంకుకు ఒప్పుకున్న శాస్త్రాలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఎంత విచిత్రం! ఆనాటి నుండి తెగిన గాలిపటంలా గమ్యం లేకుండా తిరుగుతున్నాను అంటూ ముంతాజ్ ముగించింది. ముంతాజ్ తెలుగులో ఎంతో స్వచ్ఛత ఉంది. హాలు నుండి బయటకు వచ్చిన మేము మరో థియేటర్లో ప్రవేశించాము. ఎలాగూ సాయంకాలం వరకు కాలం గడపాలి. అందులో అప్పుడే రిలీజ్ అయిన మరో చరిత్ర సినిమా హౌస్ఫుల్ ఆడుతోంది. ప్రేమజీవులు తమ జీవితాలు ఆహుతి చేసి పైలోకాల్లో కలుసుకుందామని భాష చేసుకుంటారు. నేను ముంతాజ్తో, ముంతాజ్, మనం అవసరమైతే కమల్ హాసన్ సరితలా త్యాగం చేద్దాం అన్నాను పసితనపు ఆవేశంతో. చిన్నా అంది ముంతాజ్, అది సినిమా. కమల్ హాసన్ సరిత జీవించే ఉన్నారు. ఇరువురు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఇది జీవితం. సినిమా జీవితంగా మారదు అంది ప్రేమగా నా బుగ్గలు నిమురుతూ. ఆ క్షణం ముంతాజ్లో ప్రేయసి కన్నా పసివానికి జ్ఞానం నేర్పే గురువు కనిపించింది. సినిమా నుండి బయటపడ్డాము. ముంతాజ్, నీవే ఎక్కడన్నా చోటు చూడు అన్నాను సిగ్గుపడుతూ. ముంతాజ్ ఓ క్షణం ఆలోచించి, నేనుండే స్థలం అంత మంచిది కాదు, అయినా ఇప్పుడు అంతకన్నా గత్యంతరం లేదు అంటూ దారి తీయగా నేను ఆమె వెనుక నడుస్తూ అనుసరించాను. కొంత దూరం నడిచాము. చీకటి కమ్ముకుంది. ఇంతలో, ఏమే పెద్ద పతివ్రతలా నాటకం ఆడేదానివి, ఈ కుర్రకొంక ఎవ్వడే, ఇద్దరినీ బొక్కలో తోస్తా పడండి అని కర్కశమైన గొంతు మా వెనక వినపడింది. అనుకోని పరిణామానికి భయపడి వెనుదిరిగి చూస్తే 2 కానిస్టేబుళ్ళు, అందులో ఒకతను ముస్లిం అని గ్రహించాను. నాపై ప్రాణం పైనే పోయింది.
నన్ను అరెస్టు చేస్తే, నాన్నగారికి తెలిస్తే నా పరిస్థితి ఏమిటి? కొడుకు వేశ్యతో పట్టుబడ్డాడంటే తదుపరి తలెత్తుకు తిరగ్గలరా? ఇంట్లో బంధువుల్లో ముఖమెట్లా చూపాలి? శరీరం భయంతో చల్లబడింది. వణుకుతూ నిలబడ్డాను. నా వైపు ఒకసారి చూసిన ముంతాజ్ ముస్లిం కానిస్టేబుల్తో, మాము ఓ బచ్చా హై, ఉస్కో చోడ్దో, మై తుమారే సాత్ ఆవుంగా అంది ప్రాధేయపడుతూ. పోలీసులు మౌనంగా ఉన్నారు. చిన్న వెళ్ళిపో అంది ముంతాజ్. బతికిపోయాన్రా అనుకుంటూ పరుగందుకున్నాను. తిన్నగా బ్యాచులర్ క్వార్టర్స్కొచ్చి రూమ్లో పడ్డాను. అప్పటికే శేఖర్ గుర్రు పెడుతున్నాడు. శేఖర్ది మొద్దు నిద్ర. అందున పెందలాడే పండుకోవటం వాడికి అలవాటు. అతనికి దూరంగా నా పక్క జరుపుకొని మేను వాల్చాను. జరిగింది తలచుకుంటూ ఉంటే నిద్ర రాలేదు. ఏ అర్ధరాత్రో కునుకు పట్టింది. అకస్మాత్తుగా శరీరం మీద ఏదో బరువు. కళ్ళు తెరవగా నా ముఖాన్ని కప్పి వెంట్రుకలు. అనుకోని ఈ పరిణామానికి భయంతో కంపించిపోయాను. భ్రాంతిని నుండి వీడి శరీరానికి మెత్తటి స్పర్శ మరింత దగ్గరవుతుండగా, చిన్నా అంది ముంతాజ్. ముంతాజ్ అన్నాను ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిసిన కంఠంతో. చిన్న, నీ జాలి చూపులు నన్ను కదిలించాయి. వాళ్లను వదిలించుకోగానే నిన్ను వెదుక్కుంటూ వచ్చాను. నీ భయం పోగొట్టి నిన్ను అక్కున చేర్చుకొని బుజ్జగించాలనే కోరికను ఆపుకోలేకపోయాను అంటూ నా ముఖం ముద్దులతో ముంచెత్తింది. స్త్రీ సుఖమెరుగని నాకు తానే గురువై మరపురాని అనుభవాన్ని, మధురానుభూతిని అందించింది ముంతాజ్. ఇద్దరం అలసట తీర్చుకున్నాము. కొన్ని క్షణాల మౌనం తర్వాత, చిన్న, నీ జ్ఞాపకంగా నాకేదైనా వస్తువు ఇవ్వవా అంది ముంతాజ్. రేపేదైనా మంచి వస్తువు ఇస్తాలే అన్నాను. ముంతాజ్ చిన్నగా నవ్వి, రేపు అనేది చాలా దూరం, ఇప్పుడు అనేది వాస్తవం అంది వేదాంతిలా. ముంతాజ్కిచ్చే వస్తువు నా దగ్గర ఏముంది అని ఆలోచిస్తూ ఉండగా, ముంతాజ్ను చూడాలనే ఆతృతతో ఇంటి నుండి బయలుదేరబోతున్నప్పుడు నాతో చెల్లి పట్టా గొలుసులు వదులయ్యాయి. కంసాలితో సరిచేయించితే అన్న అమ్మ మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ప్యాంటు జేబు తడిమాను. అందులో చెల్లి వెండి పట్టా గొలుసులు భద్రంగా ఉన్నాయి. ఆనందంగా వాటిని ముంతాజ్కిచ్చాను. ఇంత విలువైనవి నాకెందుకు అంది ముంతాజ్. నా మీద ఒట్టు, తీసుకో అన్నాను దర్పంగా. నన్ను చూస్తూ వాటిని కొంగులో ముడేసుకుంది ముంతాజ్. చిన్న, నాకో మాట ఇస్తావు అంది ముంతాజ్. అడుగు అన్నాను ఎంతో ఉదారంగా. నీవింకా పసివాడివి, లోకం తెలియదు. వేశ్యల సావాసం చాలా ప్రమాదం. రోగాల పుట్టవైపోతావు. జాగ్రత్త, మానుకో. నేను ప్రేమతో మోసగింపబడి జీవోత్సవంలా బతుకుతున్నాను. వృత్తిగా కాకుండా నా ఆకలి తీర్చుకోవటానికే శరీరాన్ని అప్పుడప్పుడు మలినం చేసుకుంటున్నాను. ఈనాటి నుండి నేను అది మానేస్తాను. నేను నీలో నా కలల రూపం చూసుకున్నాను. దాని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. అట్లాగే ఈ ముంతాజ్ మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నీ వివాహం అయ్యే వరకు ఇంకో స్త్రీ వంక చూడనని ప్రమాణం చేస్తావు కదూ అంది ముంతాజ్ చేయి చాస్తూ. ముంతాజ్, నీ ఉండగా ఇంకో స్త్రీతో నాకేం పని? అట్లాగే ప్రమాణం చేస్తున్నా అంటూ ఆమె చేతిలో చేయి వేశాను. నా తలను గుండెల మీదకు జరుపుకొని కళ్ళు మూసుకుంది. అంతులేని ఆనందంతో స్థిమితపడ్డ శరీరం వెంటనే నిద్రలోకి జారుకుంది. ఉదయం 7 గంటలకు శేఖర్ లేపే వరకు నాకు మెలకువ రాలేదు. ఉలికిపడి లేచిన నాకు ముంతాజ్ ఆనవాలు ఏదీ కనిపించలేదు. ఓ క్షణం అంతా భ్రమ అనిపించింది. కాదని తెలుసు. ఆ అనుభవం ఇచ్చిన సుఖాన్ని శరీరం ఇంకా నెమరు వేసుకుంటూ ఉంది. ఉదయం ఇంటికి వెళ్ళి తొందరగా తయారై కాలేజీకని బయలుదేరాను. ముంతాజ్ కోసం వీధులన్నీ గాలించాను. ముంతాజ్ మళ్ళీ కనిపించలేదు. అప్పుడు గ్రహించగలిగాను, ఆ రాత్రి ముంతాజ్ మాట్లాడిన మాటల్లో తుది వీడ్కోలు దాగి ఉందని. కాలం వేగంగా పరిగెడుతూ రోజులు సంవత్సరాలుగా మారాయి. నేను కాలేజీ ప్రొఫెసర్నయ్యాను. పెళ్ళయింది. భార్య బిడ్డలతో విజయవాడలో ఉంటున్నాను. మా పాపకు 4 ఏండ్లు, బాబుకు 1 సంవత్సరం వయసు. ఉదయం ఇంటి ముందు వరండాలో పేపరు చదువుతూ కూర్చున్నాను. బాబు ఎవరూ లేని అనాథను. 2 రోజుల నుండి తిండి తినలేదు. ఓ రూపాయి సహాయం చేస్తారా అని వినిపించింది. ఆ కంఠం ఎక్కడో విన్నట్లుగా ఉంది. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సడన్గా పేపర్లో నుండి దిగ్గున తల పైకెత్తి చూశాను. ఎముకల గూడులా ఉన్న స్త్రీ. కానీ ఆ కళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవి ముంతాజ్ కళ్ళు. నన్ను గుర్తుపట్టినట్లు ఆమె కళ్ళలో మెరుపు.
పూర్వపు కాంతి వాటిలో మళ్ళీ కనిపించాయి. మరుక్షణంలో మామూలుగా మారిపోయాయి. ఇంతలో నా కూతురు నాన్నారు అంటూ వచ్చి బడిలో కూర్చుంది. నా బిడ్డ వైపు ఆప్యాయంగా చూసింది ముంతాజ్. ఆప్త్రంగా కొంగులో ముడివేసి మూట తీసింది. చేతుల్లో లేని బలం తెచ్చుకొని మూట ముడి విప్పి అందులో నల్లబడి ఉన్న వస్తువులను బయటకు తీసింది. అవి నేనిచ్చిన వెండి పట్టా గొలుసులని గ్రహించటానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. వాడకం లేక వెండి నల్లబడింది. నా దగ్గరికి వచ్చి ముంతాజ్ నెమ్మదిగా చిన్నా అని పిలిచింది. ఈ పట్టా గొలుసులు నీ గుర్తుగా నా ప్రాణం కన్నా మిన్నగా దాచుకున్నాను. వీటిని పాపకు నా గుర్తుగా ఇవ్వు అంటూ నా చేతిలో పెట్టి బయటికి అడుగులు వేసింది. లేని బలం తెచ్చుకొని వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళే ఆ బక్క ప్రాణిని ముంతాజ్ ఆగు అని ఆపలేకపోయాను. ఆనాడు కాముకునిలా ఆమె శరీరాన్ని ఆక్రమించుకొని నా కోరిక తీర్చుకున్న నేను ఆ శరీరానికి పట్టడన్నం పెట్టలేకపోయాను. నన్ను మంచి మార్గాన పెట్టడానికి వృత్తి మానుకుంది. కొన్ని ఘడియల బంధం కోసం, ఆ అనుబంధాన్ని పవిత్రంగా కాపాడటం కోసం తన జీవితాన్ని బలిగా ఇవ్వటానికి సిద్ధపడింది. 20లోనే కావాలని 60ని ఆహ్వానించింది. మట్టిలో కలవటానికి, మరణానికి చేరువైంది. ఆమె అకాల మృత్యువుకు కారణం నేనే. ప్రొఫెసర్ గోపీనాథ్ చెప్పటం ఆగిపోయింది. అంతటి మేధావి వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగాడు. మా అందరి కళ్ళు చెమర్చాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.